ఇప్పుడు ఈ విషయంలో మనందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. నేను చాలా స్పష్టంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నేరస్తుల పాలనలో, దుర్మార్గమైన పాలన, ఒక సైకో పాలనలో మనం కట్టడి చేయగలిగితే భవిష్యత్తులో వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు అధైర్యపడినా, కట్టడి చేయలేకపోయినా వాళ్ళు ఇంకా పెట్టరేగిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో జరిగిన కేసు డీటెయిల్స్ అన్ని పంపించాలి. ఈరోజు 372 కేసులు మాత్రం మా దగ్గరికి వచ్చాయి. 1272 మంది పైన కేసులు పెట్టారు. అదే మరి ఇప్పటికి అరెస్ట్ చేసిన వాళ్ళైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇంకా కూడా కొంతమంది జైల్లో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఈరోజు ఇంత మునిపే కేశవ్ చెప్పాడు, నేను కూడా చెప్పాను, వాళ్ళకి ఎలాంటి రీజన్ అవసరం లేదు. మన ఇంటికి వాళ్ళే వస్తారు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొస్తారు. కర్రలు తీసుకొచ్చి మేము ఇంటర్వ్యూకి వచ్చామని డీజీపీ లాంటి వాడే, డీసీపీ లాంటి వాడే సమర్థిస్తాడు. మన ఆఫీస్ మీద దాడి చేస్తారు, కేసు కూడా పెట్టరు. అంటే 1-2 విషయాలుగా చాలా విషయాల్లో యథేచ్ఛగా మన మీద దాడి చేస్తారు. అదంతా కూడా కోపంతో దాడి చేశారంటారు. అంటే చాలా విషయాలు జరిగాయి. కడాన మీరు చూస్తే ఆత్మకూరుకు నేను పోవాలంటే మా ఇంటికి గేటుకి తాళ్లు కట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు చెప్పే, ఈ తాళ్లే మీ మెడకు ఉరి తాళ్లు అవుతాయి, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఆ రోజు హెచ్చరించా. ఆ మాట చెప్పింట్లో కూర్చుంటే సాధ్యం కాదు. ఈరోజు వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే, వాళ్ళ మనుషులు ఎంత దారుణాలు చేసినా, కడాన బట్టలు ఇప్పేసి రోడ్డు మీద తిరుగుతా ఉన్నా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు. ఆడబిడ్డల పట్ల ఒక డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ పైన లెక్క పెట్టుకునే పరిస్థితులు లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు అక్రమ కేసులు పెట్టి 1-2 కాదు, 41A నోటీసులు ఇవ్వవలసిన కేసుల్లో కూడా అరెస్టు చేసి జైలు పంపించారు. దాని మీద పోరాడిన తర్వాత మీరు చూస్తే ఇక్కడ మంగళగిరి మెజిస్ట్రేట్ కూడా ఆ రోజు డెసిషన్ తీసుకోకపోతే మనం హైకోర్టుకు పోతే దానిపైన కూడా ఎంక్వైరీ చేసి ఏదైతే అనవసరంగా జైలు పంపించారో దానిపైన ఎంక్వైరీ చేయించే పరిస్థితికి వచ్చాం. ఒక మెజిస్ట్రేట్ పైన కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత పీటీ కేసులు పెడతారు. అంటే పాత వారెంట్లు తీసుకొచ్చి బెయిల్ వచ్చే సమయంలో మళ్ళా పీటీ కేసులు పెట్టి మళ్ళా ఆ కేసులు అరెస్ట్ చేస్తారు. అంటే ఉన్మాదానికి పరాకాష్ఠ ఇది. ఇలాంటి చాలా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చేశారు. ఈరోజు ఇంకొక పక్కన రౌడీ షీటర్స్ పెడతారు మన వాళ్ళపైన. కోర్టులో చాలా కేసులు కొట్టేశారు. అంటే అంతవరకు ఎలాంటి హిస్టరీ లేని వాళ్ళపైన కూడా 4 కేసులు పెట్టడం, దానిపైన రౌడీ షీటర్గా పెట్టడం, దానిపైన పోలీస్ స్టేషన్ రమ్మనడం, రేపు ఎలక్షన్లో కూడా మనం బయట వస్తే మళ్ళా కట్టడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక మార్గం కాదు, కోర్టు చీబాట్లు పెట్టినా, కోర్టులు వాతలు పెట్టినా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. ఇప్పుడే చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. ఎక్కడైనా వస్తే రెగ్యులేటరీ అథారిటీస్కి మీరు ఇమ్మీడియట్ గా పిటిషన్లు పెట్టాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా. మీ సెల్ ఫోన్ ఉంది, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, పార్టీ కూడా మీకు సహకరిస్తాం. ఎవరెవరు కావాలంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి సెంట్రల్ మానిటరింగ్ పెట్టుకుంటాం. దానివల్ల మీకు ఎవిడెన్స్ వస్తుంది. వచ్చిన వాళ్ళు అడ్డంగా దొరికితే ఇప్పుడు కాకపోయినా కేసులు పెట్టి తప్పకుండా మళ్ళా శిక్షించే రోజు వస్తుంది. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు, తప్పకుండా వెళ్ళి శిక్షిస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా.
దానికి మీ దగ్గర నుంచి కూడా పేదరుపులు కాదు, మీ దగ్గర నుంచి కూడా సీసీటీవీ కెమెరాలు పెడదాం, రికార్డ్ చేయండి, సెంటర్లో పెడదాం, ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేద్దాం. మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ ఫోన్లు కూడా లాగేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు మీరు అవన్నీ రికార్డ్ చేయాలి. అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే పోలీసులు వచ్చి మేము స్పష్టంగా మనం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. 41 నోటీస్ ఇవ్వడం కానీ, అరెస్ట్ వారెంట్ తేవడం కానీ, ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారో చెప్పవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇమ్మీడియట్ గా మన మనుషులందరూ రావాలి, మన అడ్వకేట్లు రావాలి, క్వశ్చన్ చేయాలి. ఒకవేళ పోలీస్ స్టేషన్ తీసుకుపోతే భయపడవలసిన అవసరం లేదు. ఎదురు తిరిగి మీరు అడగాలి. ఒకవేళ కొడితే అదే ఆఖరి రోజు కావాలి పోలీసులకి. పోలీస్ టార్చర్ జరిగిన, పోలీసులు కావాలని ఒత్తిడి తీసుకొచ్చినా, మనం ఇల్ ట్రీట్ చేసినా మన రైట్స్ మనం ఉపయోగించుకునే పరిస్థితికి రావాలి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటారో అప్పుడే వీళ్ళు భయపడతారు. వీళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ తప్పించుకోవడానికి ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు చంద్రమోహన్ రెడ్డి. ఒక ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ చేసి ఆ కమిషన్ ద్వారా 3 పిల్లల చదువే కాకుండా వాళ్ళకు కావాల్సిన అన్ని కూడా క్లియర్ చేసి ఉద్యోగం ఇచ్చి, ఇంటి జాగా ఇచ్చి, కొంత ఆర్థిక సహాయం చేసి మొత్తం 3 పిల్లలు చదివించే పరిస్థితికి వచ్చారు. అదే ఎస్సీ కమిషన్ దగ్గరికి పోకపోతే జరగదు. ఎస్టీ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ ఉంది, కోర్ట్స్ ఉన్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరికీ డిఓపిటి ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఉంది. అక్కడ కూడా మనం పంపిస్తే ఎంక్వైరీ చేస్తే వీళ్ళ యొక్క రికార్డ్స్ అన్ని కూడా భవిష్యత్తులో వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఏసీబీ ఉంది, లోకాయుక్త ఉంది, ఎన్జిటి ఉంది. ఏ కేసులకు ఎలాంటి పిటిషన్లు పెట్టాలో అవన్నీ పెట్టాలి, డిపార్ట్మెంట్స్ కూడా పెట్టాలి. మీరు కానీ ఆ పోరాటం చేయగలిగితే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్లు కంట్రోల్కి వస్తారు, అధికారులు కంట్రోల్కి వస్తారు. కంట్రోల్కు రాకపోతే తప్పకుండా శిక్ష పడే రోజు ఒకటి ఉంటుంది. ఆ శిక్ష వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్ని కేసులు ప్రైవేట్ కేసులు వేయగలుగుతాం అన్ని కేసులు ప్రైవేట్ కేసులు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీరు చూస్తే ఇప్పటికే కొన్ని ప్రైవేట్ కేసులు కూడా వేశాం. ఇక్కడే ఎవరైతే కోన రవికుమార్ ఒక కేసు వేశాడు, అచ్చెన్నాయుడు ఒక కేసు వేశారు, అదే మరిగా సుధాకర్ యాదవ్ ఒక కేసు వేశారు, అదే మరి ఇంకొక పక్కన చింతకాయల విజయ్ ఒక కేసు వేశారు. ఇంకా కొన్ని కేసులైతే 4 కేసులు వేశారు. ఆ డీటెయిల్స్ కావాలి మాకు. అదే మరిగా చంద్రమోహన్ రెడ్డి వాళ్ళు 4 కేసులు వేశారు. ఇప్పుడే నేను చెప్పాను, మంగళగిరి మేజిస్ట్రేట్ పైన ఒక కేసు వచ్చింది, అక్కడ ఆ కోర్టులో కూడా ఒకటి ఉంది. ఇంకో పక్కన 151 సిఆర్పిసి ఏదైతే నేను విశాఖపట్నానికి పోయినప్పుడు చేశారో నేను కూడా ఒక కేసు వేశాను, అది కూడా జరుగుతూ ఉంది. అదే మరి ఇంకా కొన్ని కేసులు వేశాం. నేనేమంటానంటే ఒక్కొక్కసారి న్యాయం జరగడానికి డిలే కావచ్చు, కానీ ఓపిక్గా పర్సూ చేస్తే తప్పకుండా న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కూతురు కూడా గమనుంటే దొంగలు తప్పించుకునేవాళ్ళు, హత్య చేసిన వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. కానీ ఒకే కమిట్మెంట్, ఆవిడ ఒకటే ఆలోచించింది, మా తండ్రిని చంపిన వ్యక్తి ఎవరు చంపారో వాళ్ళని శిక్షించే వరకు వదిలిపెట్టని కోర్టుకు వెళ్ళింది. దానివల్ల పర్సూ చేసే పరిస్థితికి వచ్చింది. మీలో గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏకైక కాదు, మీకు ఒక పార్టీ ఉంది. 22 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఇది. 40 ఏళ్ళు చరిత్ర ఉండే పార్టీ, మళ్ళా అధికారంలోకి వచ్చే పార్టీ. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని మీ స్థానాల్లో మీరు ఇవ్వగలిగితే పోలీసు వ్యవస్థ ఎందుకు కంట్రోల్ కాదో, ఎందుకు న్యాయం చేయరో చూస్తాం. మనం కూడా ఒక సవాలుగా తీసుకోవాలి. మనం చేయని తప్పుకి మనం సరెండర్ కావడమా? కాదు. ప్రజల కోసం పోరాడే ఈ పోరాటంలో సమర్థవంతంగా లీగల్ పోరాటం కానీ, న్యాయ పోరాటం కానీ, రాజకీయ పోరాటం చేసి అంతిమంగా ధర్మాన్ని గెలిపించే బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత
మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ విషయాలు అందరినీ కోరుతున్నా. మళ్ళీ ఎక్కడికక్కడ మీరు సమర్థవంతంగా ఉండాలి. అశ్రద్ధ అనేది పనికిరాదు. మీరు కొంతమంది మీద కేసులు పెడితే అవన్నీ మాకు పంపేయాలి. నేను ఒక పోర్టలే ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎవరెవరు తప్పుడు కేసులు పెట్టారు, ఏ ఆఫీసర్ తప్పుడు కేసులు పెట్టారు, మనం వస్తానే ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి సర్వాధికారాలు ఇచ్చి ఎవరు తప్పు చేస్తే ఆ వ్యక్తులు కానీ అందుకు సహకరించిన పోలీసులు కానీ తప్పకుండా శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అయితే ఈ పోరాటంలో నేను చెప్పే మాటలన్నీ మీరు ఒక చెవిలో వినేసి ఒక చెవిలో వదిలిపెట్టడం కాదు. ఆత్మరక్షణ కోసం పోరాటం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసే పోరాటం, ఏదైతే ధర్మాన్ని కాపాడడం కోసం చేసే పోరాటం. ఈ పోరాటంలో సాక్ష్యాధారాలు కూడా అవసరం. ఎక్కడికక్కడ సాక్ష్యాధారాలు సేకరించి తద్వారా పిటిషన్ సకాలంలో పెట్టి ఎవరైతే తప్పులు చేస్తున్నారో, హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కట్టడి చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విషయమే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మళ్ళీ కోరుతున్నా. అందుకే ఇక్కడ ఉండే నాయకులందరినీ ఈ రోజు విన్న తర్వాత కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కొల్లపల్లి ఒక గ్రామం కుప్పంలో ఇదే మరి రౌడీలందరూ వెళ్ళారు, గొడవ చేశారు, కారులు వేసుకొని వెళ్ళారు. కారుల్లో దిగనీయకుండా వాళ్ళ ముఖం మీద ఉంచి పంపించారు. అది ఆడ ఉండే ఆడబిడ్డలు చేసిన సాహసం. మార్కెట్ కమిటీ చైర్మన్ వెళ్ళాడు, ఇంకా రౌడీలు వెళ్ళారు, బయట వాళ్ళు వెళ్ళారు. ఊర్లో ఎవ్వరు కూడా ధైర్యపడలా. కనీసం ఆడబిడ్డలే మహిళలే తిరుగుబాటు చేశారు. అది వీరోచితంగా పోరాడారు. ఆ పోరాటం మనకు స్ఫూర్తి కావాలి. అదే మాదిరిగా వేములపల్లి పూతలపట్లో ఏదో ఒక విషయం అడిగితే నాకు స్కాలర్షిప్ రాలేదని అడిగితే తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ ఊర్లో ఆడవాళ్ళందరూ గట్టిగా పోరాడారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. కానీ ఏ మాత్రం ఒక్క ఇంచు కూడా నీకు తగ్గల. అది పోరాట స్ఫూర్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్నే మాలేపూడి మదనపల్లిలో ఇదే మారిగా ఊర్లోకి పోయి ఇష్టానుసారంగా వీళ్ళు ప్రవర్తిస్తే ఎమ్మెల్యే గాని మిగిలిన వాళ్ళు తిరుగుబాటు చేసి ఆడవాళ్లే తరుముకునే పరిస్థితికి వచ్చారు, కట్టడి చేసే పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. ఆ స్ఫూర్తి రావాలంటే మీరు అండగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీ అండగా ఉంటే ప్రజల్లో ఒక నమ్మకం వస్తుంది, న్యాయం జరుగుతుందని ఒక ధీమా వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 40 ఏళ్ళు మంచితనాన్ని చూశారు. ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మనం పనిచేశాం, రౌడీలను అణిచివేశాం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన పోరాడాం, ఎన్నో రాజకీయ పోరాటాలు చేశాం. ఇప్పుడు రాజకీయ ముసుగులో వచ్చే కడుడు కట్టిన నేరస్తుల్ని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వారిపైన పోరాడినప్పుడు రాజకీయ దాడులు చేసే రౌడీల్ని కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు. కానీ పోలీసు వ్యవస్థ వాళ్ళకి సహకరించి ఒత్తిడి పెంచారు. వాళ్ళకు కూడా తెలియాలి, మిమ్మల్ని కూడా వదిలిపెట్టామంటే వాళ్ళు తగ్గే పరిస్థితికి వస్తారు. వాళ్ళ మీద మన పోరాటం లేదు. ఏ పోలీస్ ఆఫీసర్ పైన నా పోరాటం లేదు. బీ క్లియర్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇదే పోలీసు వ్యవస్థ ముఠాల్ని పూర్తిగా అణిచివేశారు. ఇదే పోలీసు వ్యవస్థ తీవ్రవాదుల సమస్యలపైన పోరాడారు, మత సామరస్యాన్ని కాపాడారు, రౌడీయిజం పైన ఉక్కుపాదం మోపారు. అదే పోలీసు వ్యవస్థ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే పరిస్థితి కొంతమంది వచ్చారు, అందరూ కాదు. నిన్న మీరు చూశారు, ఒక పోలీస్ కానిస్టేబుల్ హక్కుల కోసం జరిగిన అన్యాయం కోసం పోరాడితే అతన్ని డిస్మిస్ చేశారు ఇదే పోలీసులు. మీకు మానవత్వం ఉందని అడుగుతున్న మీరు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి ఉండాల. మీరు పరిష్కారం చేయలేదు కాబట్టి సీఎం దృష్టికి తేవాలని అతను పోరాడితే ప్లే కార్డు పెట్టుకుంటే అతన్ని డిస్మిస్ చేస్తారా మీరు తప్పుడు కేసు పెట్టి? ఇదేనా నీతి? ఇదేనా కొంతమంది పోలీసులు ప్రవర్తించే తీరు? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇది జరిగినప్పుడు
ఆ కానిస్టేబుల్కి మనం అండగా ఉంటాం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక నమ్మకాన్ని కలిగిద్దాం, సమాజ హితం కోసం పనిచేద్దాం. వీళ్ళు ప్రజాస్వామ్యంగా పనిచేస్తే మనం కూడా పూర్తిగా సహకరిస్తాం. లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లోకి తీసుకొని మనల్ని భయభ్రాంతులు చేసి రాజకీయం చేయాలనుకుంటే మాత్రం కబద్దారిని హెచ్చరించవలసిన అవసరం ఉంది. దానికి మీరందరూ సిద్ధం కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది విన్న తర్వాత ఇప్పుడు కొన్ని కేసులు చూసిన తర్వాత మీలో చైతన్యం పెరగాలి. రేపటి నుంచి మీరందరూ మీ పని చేస్తే ఇక్కడ పార్టీ ఏం చేయాలో చేసి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, లాస్ట్ తీర్మానం ఓన్లీ ఒక 10 minutes, దీంతో అజెండా పూర్తి చేద్దాం. ఎవరైతే కాలువ శ్రీనివాసులు గారు టీడీపీ వస్తే సంక్షేమం ఆపేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, దానికి ఒక నోట్ ఇచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.